ఎస్. సో ఇప్పుడు మనం టెట్ 1కు సంబంధించినటువంటి 30 మార్కుల సిలబస్ ఇంగ్లీష్ దాని గురించి నేను క్లియర్గా మీకు హింట్స్తో సహా ప్రిపేర్ అయ్యేటువంటి విధానం, కంపోజ్డ్ సిలబస్ అన్నింటినీ మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, మనం 30 మార్క్స్లో భాగంగా 24 మార్క్స్కి మనం కంటెంట్ ప్రిపేర్ కావాలి. అందులో భాగంగా సో కొంత గ్రామర్ని ఆర్గనైజర్ మనకు కంపోజ్ చేసినాడు అనే విషయాన్ని చెప్పి ఉన్నా కదా, ఆ 24 మార్కుల గ్రామర్ని నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద పట్టు రావాలి అంటే అందులో ఉండేటువంటి పదాల మీద పట్టు రావాలి. నెంబర్ 1, ఆ పదాలను ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ లేదా గ్రామర్ మీద పట్టు రావాలి. అంటే పదాలు, వెకాబులరీ, గ్రామర్, వాటిని డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి విధానం. గతంలో మనం కంపోజిషన్ అనేటువంటి వాళ్ళం, ఇప్పుడు దాన్ని డిస్కోర్సెస్ అంటున్నారు, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటున్నాడు. అంటే నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని మన డైలీ లైఫ్లో రకరకాల అవసరాలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేటువంటిది తర్వాత. మొదట నేర్చుకోవాలి, నేర్చుకున్నది డైలీ లైఫ్లోకి యూటిలైజేషన్లోకి తీసుకోవాలి. అందుకని మొదట వెకాబులరీ, ఆ తర్వాత గ్రామర్, ఆ తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, ఆ తర్వాత డిస్కోర్సెస్ ఆఫ్ రైటింగ్. సో ఇవి మనం ఓవరాల్గా ఈ 24 మార్కులకు మనం చదవవలసినటువంటివి. చూడండి, వెకాబులరీ ఉందా? సో ఫస్ట్ వన్ వెకాబులరీ ఉంది, సెకండ్ వన్ గ్రామర్ ఉంది, సో నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఉంది, నెక్స్ట్ డిస్కోర్సెస్ ఉంది, సో డిక్షనరీ స్కిల్స్ ఉన్నాయి, రీడింగ్ కాంప్రహెన్షన్. టోటల్గా 6 ఏరియాస్ని చూపించి మనల్ని ప్రిపేర్ కమ్మంటున్నాడు అనమాట. సో మనం ఒక్కొక్క దాన్ని నేర్చుకుందాం. వెకాబులరీలో ఏమేమి చెప్పారు చూడండి: సినానిమ్స్, యాంటానిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగు, వర్డ్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కొలకేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, అనగ్రామ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో ఈవెన్ ఆర్టికల్స్. ఎస్, సో ఇక్కడి వరకు చాలు. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వరకు చాలు. సో మిగిలింది గ్రామర్లోకి మనం తీసుకుందాం. ఓకే, చూడండి, సో వెకాబులరీ అంటే వర్డ్స్ కదా, రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఈ వెరైటీ ఆఫ్ వర్డ్స్ మీద మనకు పట్టు రావాలా. సేమ్ మీనింగ్స్ ఉన్నటువంటి వర్డ్స్ను సినానిమ్స్ అని, ఆపోజిట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ను యాంటానిమ్స్ అని, ఒకే రకమైనటువంటి సౌండ్తో పలికేటువంటి వాటిని హోమోఫోన్స్ అని. సో సౌండు మరియు స్పెల్లింగ్ పరంగా ఒకేలాగా ఉండి మనకు సెన్స్ పరంగా వేరే విధంగా ఉండేటువంటి హోమోనిమ్స్ని. ఆ తర్వాత ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, మనం తెలుగులో వాటిని జాతీయాలు అని అంటాం. ఆ తర్వాత ఫ్రేజెస్ని, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, కొలకేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, అనగ్రామ్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఒక్కొక్క ఐటమ్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యాజ్ యూజువల్ సినానిమ్స్ మరియు యాంటానిమ్స్. అయితే ఇక్కడ టాపిక్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటుగా మనకేమన్నాడు అంటే, సో స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ లేదా ఏరియా ఆఫ్ టెస్టింగ్ అనేటువంటి హెడ్డింగ్ నాడు తీసుకుందాం. సో అక్కడ స్పెల్లింగ్ ఏదో తప్పు పడింది. సో ఏ విధంగానో ఆ పర్టికులర్ సినానిమ్స్ను ఎట్లా మనం టెస్ట్ చేస్తాం రేపటి ఎగ్జామినేషన్లో అంటే రికగ్నిషన్, గుర్తించడం. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసి ఆ అండర్లైన్డ్ వర్డ్కి సినానిమస్గా ఉండేటువంటి వర్డు కింద ఉన్నటువంటి డిస్ట్రాక్టర్స్లో ఒకటి ఉంటుంది, ఐడెంటిఫై చేయండి, అది రికగ్నిషన్. యాంటానిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్. నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ టోటల్గా ఈ వొకాబులరీస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకొక వీడియోలో. సో ఓవరాల్గా ఇవన్నీ వర్డ్స్. ఓకే, ఇక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ దగ్గర నుంచి వస్తే మనకి ఇక్కడి నుంచి వన్ వర్డ్ రిప్రజెంటేషన్స్ కాకుండా మోర్ దెన్ వన్ వర్డ్ రిప్రజెంటేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడి వరకు వన్ వర్డే ఉంటాయి. సినానిమ్ ఒక పదమే ఉంటుంది, యాంటానిమ్ ఒక పదమే ఉంటుంది, హోమోఫోన్స్, హోమోనిమ్స్ కూడా సింగిల్ వర్డ్ రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా. ఇక ఇడియమ్స్ దగ్గర నుంచి మనకేమైతే మోర్ దెన్ వన్ వర్డ్ వస్తాయి. చూడండి, అక్షర సమూహాన్ని మనం లెటర్ యొక్క కాంబినేషనే మనం వర్డ్ అని అంటాం. లెటర్ కాంబినేషన్ ఏమంటాం మనం? వర్డ్ అని అంటాం. ఈ వర్డు ఇంకొక వర్డ్తో కలిసింది అంటే ఈ రెండింటి కాంబినేషన్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ రాస్తున్నా, చైర్ అని వర్డ్ రాసిన, చైర్ అనేటువంటి వర్డ్ రాసిన. ఈ చైర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే వర్డ్ అవుతుంది. అదే ఈ చైర్లో ఇన్ ద చైర్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు 1, 2, 3 పదాలు వచ్చినాయి కదా, ఈ వర్డ్ కాంబినేషన్నే మనం ఏమంటాము అంటే ఫ్రేజ్ అని అంటాం.
ఓకేనా. మనకు ఇడియమ్స్ దగ్గర నుంచి మోర్ దెన్ వన్ వర్డ్ రిప్రజెంటేషన్స్ వస్తాయి. వన్ వర్డ్ రిప్రజెంటేషన్స్ని మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ఆ లిస్ట్ అంతా నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మోర్ దెన్ వన్ వర్డ్ని మనం క్లియర్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో సో వాట్ ఆర్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాట్ ఆర్ ఫ్రేజెస్, సో వై ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ quite different to that of remaining vocabulary items in English language and how phrases have to be recognized in the sentence. సో చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్ అని ఇక్కడి వరకు రికగ్నిషనే. సో ఇవన్నీ వన్ వర్డ్ రిప్రజెంటేషన్స్ కాబట్టి అక్కడి వరకు రికగ్నిషనే. సో ఆ తర్వాత ఏంటి అంటే వాటి యొక్క మీనింగ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, బ్లాక్ షీప్. సో వాస్తవంగా బ్లాక్ షీప్ అంటే లిటరల్ మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు నల్ల గొర్రె అని వస్తుంది అనమాట. కానీ సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్లో సో వీటి బ్లాక్ షీప్ని మనం హూలిజన్ లేకపోతే ఎ బ్యాడ్ పర్సన్ సో ఎవరైనా ఒక దుర్మార్గుణ్ణి మనం ఏమనొచ్చు అంటే బ్లాక్ షీప్ అని అనవచ్చు. ఓకేనా. సో అంటే లిటరల్గా వచ్చేటువంటి మీనింగ్ కాకుండా ఆ పర్టికులర్ వర్డ్స్ రిప్రజెంటేషన్ మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుంది అనమాట. వర్డ్స్ రిప్రజెంటేషన్ మనకు ఏ అర్థాన్ని అయితే ఇస్తుందో దానిని మనం డైలీ లైఫ్లో యూస్ చేసుకుంటూ ఉంటే, అంటే లిటరల్గా ఒక మీనింగు, యూసేజ్లో ఒక మీనింగ్ వస్తే అటువంటి వాటిని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా సిల్లీగా, ప్రతి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఎందుకు బ్లాక్ షీప్ అని పెట్టారంటే, ఏదో ఒక నావెల్లో, ఏదో ఒక డ్రామాలో ఒక ఫేమస్ డ్రామటిస్టు లేదా నావలిస్టు ఒక దుర్మార్గుని, ఒక విలన్ని బ్లాక్ షీప్ అనేటువంటి పేరుతో పిలిచి ఉంటాడు. అది నానుళ్ళేకి వచ్చి ఉంటుంది అనమాట. అంటే జనాలు పదే పదే పలికేటువంటి పదాలని లాంగ్వేజ్లకి చేరిస్తే వాటిని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క మీనింగ్ని మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇక్కడ ఫ్రేజెస్ కూడా తీసుకుంటున్నాం. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏదైనా ఒక మెయిన్ వర్బ్ తీసుకుందాం. ఒక మెయిన్ వర్బ్, సో నేను ఇక్కడ కిల్ అనేటువంటి మెయిన్ వర్బ్ తీసుకుంటున్నా. కిల్ అనేటువంటి మెయిన్ వర్బ్ తీసుకుంటా. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని తెలుసు కదా. సో బ్రేక్ అనేటువంటి మెయిన్ వర్బ్ తీసుకుంటున్నా. ఈ బ్రేక్ తర్వాత మెయిన్ వర్బ్ తర్వాత యూపీ అప్ లేకపోతే డిఓడబ్ల్యూఎన్ డౌన్ లాంటి కొన్ని అడ్వర్బ్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ పెడతాం. ఏదైనా ఒక మెయిన్ వర్బ్ తర్వాత ఏదైనా ఒక యాక్షన్ వర్డ్ తర్వాత ప్రిపోజిషన్ కానీ లేదా ఒక అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కానీ సో మనం పెట్టినప్పుడు ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ మెయిన్ వర్బ్తో కలిపి అది ఏ అర్థాన్ని ఇస్తుందో దానినే మనం ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుంది కాబట్టి ఫ్రేజ్, మెయిన్ వర్బ్ సహాయంతో ఏర్పడింది కాబట్టి వర్బ్. ఓవరాల్గా దాన్ని ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. సో మనకి ఓవరాల్గా అప్ టు 10th స్టాండర్డ్ ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్ని మనం లిస్ట్ అవుట్ చేసి ఉన్నాం. సో వాటన్నిటిని చూపిస్తూ మీకు నేను వాటి యొక్క మీనింగ్ని సెన్సిటైజ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే. సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే నానుడిలో వచ్చినటువంటి కొత్త పదాలు, ఇవన్నీ కూడా లాంగ్వేజ్లోకి అడాప్ట్ చేయబడి ఉంటాయి, మైగ్రేట్ చేయబడి ఉంటాయి. వీటి వెనుక ఖచ్చితంగా ఒక స్టోరీ ఉంటుంది. మనం వాటిని చాలా ఫన్నీగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఫ్రేజెస్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్, ఫ్రేజల్ వర్బ్స్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్, బట్ సో ద మేజర్ వర్డ్ మస్ట్ బి ద వర్బ్. అట్లా ఉంటే గిన దాన్ని ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. సో ఒక లుక్తో తీసుకోండి, ఒక సిట్తో తీసుకోండి, ఒక బ్రేక్తో తీసుకోండి, మనకు చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఒకే మెయిన్ వర్బ్ సహాయంతో పక్కన రకరకాల పదాలను మార్చడం వల్ల మనకి ఏర్పడుతుంటాయి. సో డైలీ లైఫ్లో అవసరమైనటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక స్పెల్లింగ్ గురించి ఏరియా ఆఫ్ టెస్టింగ్ ఏం చెప్పినట్టు చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, దట్ మీన్స్ certain words will be given, in them the spelling pattern, the letter order might be wrong. So just you have to trace out the wrongly spelled word. So అది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్ చూడండి. అమెరికన్ స్పెల్లింగ్, బ్రిటిష్ స్పెల్లింగు, రెండు రకాల స్పెల్లింగ్స్ మనకి ఇప్పుడు వచ్చి ఉన్నాయి. మనము టీచర్లం కదా, మనము మన పిల్లలకి తప్పనిసరిగా లాంగ్వేజ్లో ఉండేటువంటి ఈ వేరియేషన్స్ని, ఈ యాక్సెంట్స్ని, ఈ స్పెల్లింగ్ ప్యాటర్న్స్ని వాళ్ళకు తెలిసేటట్టు చేయాలి మనం. బ్రిటిష్ ఇంగ్లీష్ అనేటువంటిది ట్రెడిషనల్ ఇంగ్లీష్, మొదటి నుంచి వస్తున్నటువంటి ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫాస్ట్గా డెవలప్ అయినటువంటి ఒక ఇంగ్లీష్. సాధ్యమైనంత వరకు బ్రిటిష్ ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి, కానీ అమెరికన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆ సైలెంట్ లెటర్స్ అన్ని పోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని నేను ముగించేస్తా. చూడండి, సో COLOUR ఇది బ్రిటిష్ ఇంగ్లీష్, కలర్ యొక్క స్పెల్లింగ్ ఇది. అదే అమెరికన్ ఇంగ్లీష్లోకి వస్తే సో ఈ యూని తీసేసి COLOR. ఈ విధంగా బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి
స్పెల్లింగ్ పరంగా వచ్చేటువంటి డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయించగలిగితే స్పెల్లింగ్స్ అనేటువంటి ఏరియా క్లారిటీ వస్తుంది. ఇక వర్డ్ ఫార్మేషన్. సో ఒక వర్డ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఫామ్ అవుతుంది? వెనక వైపున కొన్ని లెటర్స్ని మనం అతికించడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుంటాం, చివరన MENT మెంట్ అని పెడతాం. మేనేజ్మెంట్ అనేటువంటి ఒక కొత్త వర్డ్ ఏర్పడింది. వెనక వైపున లెటర్ కాంబినేషన్ని మనం ఫిక్స్ చేయడం వల్ల ఏర్పడింది కదా, వర్డ్ ఫామ్ అయింది కదా, దానిని సఫిక్సేషన్ అని అంటాం. ప్రీఫిక్సేషన్ అంటే ముందు వైపున ఏదో హ్యాపీనో సో లేకపోతే రెలవెంటో ఏదో ఒక వర్డ్ని తీసుకుంటాం మనం. ముందు వైపున అన్ పెట్టి అన్హ్యాపీ, ముందు పక్క IR పెట్టి ఇర్రెలవెంట్ అనేటువంటి కొత్త పదాలను మనం తయారు చేస్తాం కదా, వాటిని ప్రీఫిక్సేషన్గా మనం తీసుకుంటాం. అయితే సాధారణంగా సఫిక్సేషను ప్రిఫిక్సేషన్లో భాగంగా మనం ఒక పదము ఏర్పడడానికి ముందు వైపున మరియు వెనక వైపున కొన్ని మీనింగ్ఫుల్ యూనిట్స్ను అతికించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎట్లయితే మేనేజ్కు మేనేజ్మెంట్ అన్నాం కదా, అదే ఒక వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్. సో ఈ విధంగా కొత్త పదాన్ని మనం ఏర్పరుస్తాం. ముందున్నటువంటి రూట్ వర్డ్ యొక్క అర్థానికి ఈ కొత్తగా ఏర్పడినటువంటి అర్థానికి అర్థం నందు తేడా ఉండే విధంగా ఉంటేనే అప్పుడు మనం వర్డ్ ఫార్మేషన్ భావించాలి. ఓకే, డన్. సో అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్, సో కన్వర్షన్ ఆఫ్ వర్బ్ నౌను, వైస్ వర్సా. సో ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ వర్బ్ నౌను, సో వర్బ్ని నౌన్గా, నౌన్ని వర్బ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, RUN రన్ అని ఉంది. సో ఐ మేడ్ ఏ రన్. ఇక్కడ రన్ అనేటువంటిది నౌన్, లేదా ఇప్పుడు దీన్నే ఈ రిప్రజెంటేషన్నే ఐ రన్ ఫాస్ట్. ఇందులో రన్ ఏమైపోయిందంటే వర్బ్ అయిపోయింది. అంటే ఒక నౌన్ ఒక వర్బ్గా, ఒక వర్బ్ ఒక నౌన్గా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక వర్డు వర్బ్గా మారినప్పుడు ఎలా ఉంటుంది, అదే నౌన్గా మారినప్పుడు ఏ విధమైనటువంటి లెటర్స్ని జోడించడం వల్ల ఆ వర్బ్స్ నౌన్స్ ఏర్పడతాయి అనేటువంటి లిస్టును మనం డిస్కస్ చేస్తాం. సో ఆ వర్బ్ నౌను, నౌన్ వర్బ్, ఈ రకమైనటువంటి అంశాలు. ఇక నౌన్స్ అడ్జెక్టివ్గా, అడ్జెక్టివ్స్ నౌన్గా. ఇక కాంపౌండ్ వర్డ్స్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సిటిజన్స్ అయినటువంటి ఇండియన్స్కి కొరకరాని కొయ్య అయిపోయింది. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే అర్థాన్ని కలిగినటువంటి ఏవైనా రెండు పదాలను జోడిస్తాం. కాంపౌండ్ వర్డ్స్ అంటే రైస్ అనేటువంటిది బ్రిటిషర్ వర్డ్. అయితే అది కర్డ్తో కలిపినప్పుడు కర్డ్ రైస్ అని, లెమన్ని కలిపినప్పుడు లెమన్ రైస్ అని, ఇక వైట్గా ఉంటే వైట్ రైస్ అని, కలర్ ఉంటే కలర్ రైస్ అని. ఒక్క రైస్ అనేటువంటి ఆ రూట్ వర్డ్కి ముందు వైపున మనం కలరు, లెమను, కర్డు ఇవన్నీ జోడించడం వల్ల కొత్త వర్డ్ ఏర్పడింది. ఆ కొత్త వర్డు ఒక కొత్త మీనింగ్ని తీసుకొని వస్తుంది. ఆ విధంగా వర్డ్స్ ఏర్పడినాయి, వాటినే కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే వర్డ్ ఫార్మేషన్, ఏ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ విత్ అనదర్ ఫార్మ్, a word can get another form by adding letters at the end or by adding letters before, and then even certain letters can be silent. సో కొన్ని సైలెంట్ లెటర్స్ జోడించడం వల్ల వీలు కాకపోవడం వల్ల, వాటిని పలకను వీలు కాకపోవడం వల్ల, సో స్పెల్లింగ్లో అయితే ఉంటాయి ఇవి, కానీ వాటిని మనం పలకమన్నమాట, వదిలేస్తామన్నమాట. అటువంటి లెటర్స్ గురించి. సో వర్బ్ నౌను అడ్జెక్టివ్ నౌను, ఈ రకమైనటువంటి కన్వర్షన్ చేసినప్పుడు వర్బ్కు ఏమి జోడిస్తే అది నౌన్ అవుతోంది. మేనేజ్ అనేటువంటి ఒక పదాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ మేనేజ్ అనేటువంటిది వర్బ్. ఇది దానికి MENT మెంట్ పెట్టడం వల్ల మేనేజ్మెంట్ అయింది. మేనేజ్మెంట్ నౌన్ అయిపోయింది. ముందేమో వర్బ్, ఆ తర్వాత ఏమో నౌన్. అంటే ఒక వర్బ్ నౌన్ కావడానికి సఫిక్షనల్ పార్ట్ ఒకటి కలిపినాం. ఈ విధంగా కలపడం వల్ల వర్బ్స్ నౌన్ అయిపోతాయి. అదే నౌన్స్ అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి. ఈ ఎగ్జాంపుల్స్ని నేను టెక్స్ట్ బుక్ ఆధారంగా మీకు లిస్ట్ అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సింగులరు, ప్లూరల్ వర్డ్స్. సాధారణంగా మనం పర్సన్స్కి, ప్లేసెస్కి మరియు యానిమల్స్కి, థింగ్స్కి కొన్ని పేర్లు పెడతాం, వాటిని నౌన్స్ అని అంటాం. కామన్గా పెట్టేటువంటి పేరును కామన్ నౌన్స్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా నౌన్స్ ఉన్నప్పటికీ కూడా జనరల్గా వేటిని నంబర్ బేస్డ్, సింగులర్, ప్లూరల్ అని వేటిని భావిస్తామంటే కామన్ నౌన్స్నే భావిస్తాం అన్నమాట. సో సింగులర్లు, ప్లూరల్ ఉండేటువంటి కామన్ నౌన్స్, వాటిలో రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి. సో వాటి మీద నేను క్లియర్గా కామన్ నౌన్స్, నంబర్ బేస్డ్ నౌన్స్ అనేటువంటి ఒక చిన్న టాపిక్ ద్వారా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.
వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే చాలా లెంతీ ఎక్స్ప్రెషను ఒక వన్ వర్డ్తో మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ హూ టీచర్స్ అట్ స్కూల్ ఈజ్ కాల్డ్ అని అన్నప్పుడు ఆ మొత్తం రిప్రజెంటేషన్ టీచర్ అనేటువంటి ఒక పదంతో నేను సబ్స్టిట్యూట్ చేసినా కదా, సో అటువంటి వాటిని ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటాం. సో మనకు డైలీ లైఫ్లో అవసరమైనటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయాలి, కానీ గూగుల్లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నింటినీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ కొలకేషన్స్. ఇక్కడ ఈ కొలకేషన్స్ యొక్క మీనింగ్స్ని ఐడెంటిఫై చేయాలా అనేటువంటిది మనకు ఇటీవల ఎక్కువ అవుతున్నటువంటి ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పాలి. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి నేను ఒక కొత్త ఎక్స్ప్రెషన్ తీసుకుంటా. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అంటే, సో బ్రేక్ ఏ లెగ్ అని అంట. బ్రేక్ ఏ లెగ్. మామూలుగా ఆల్ ద బెస్ట్ అనేటువంటిది ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నది. అయితే కొన్ని పదాల యొక్క కలయిక ద్వారా ఆ పదము ఒక వర్బు ఒక నౌన్ కావచ్చు, ఒక వర్బు ఒక అడ్జెక్టివ్ కావచ్చు, ఒక నౌను ఒక అడ్జెక్టివ్ కావచ్చు. సో ఇప్పుడు బ్లాక్ షర్ట్ అనేటువంటిది బ్లాక్ అనేటువంటి అడ్జెక్టివ్, షర్ట్ అనేటువంటి నౌన్ రెండు కలిసినాయి కదా, ఈ కలవడాన్ని కొలకేషన్ అని అంటాం. అయితే ఈ కొలకేషన్స్లో మనం డైలీ లైఫ్లో ఉపయోగపడేటువంటి కొలకేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్పితే, సో నౌను ఆ తర్వాత వర్బు, సో అడ్జెక్టివ్ నౌను, సో ఈ విధంగా ఈ కాంబినేషన్స్ రకరకాల అర్థాలు తీసుకొని వస్తుంటాయి కదా, ఆ అర్థాల మీద మనం మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాలి కొలకేషన్స్లో భాగంగా. ఇక ఆర్డినల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆర్డినల్ నెంబర్స్ రెండు రకాలు, ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్. సో మనకి కార్డినల్ నెంబర్స్లో ఏమవుతుంది అంటే 1 2 3 4 అని వస్తుంది. ఆర్డినల్ నెంబర్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, 11th, 12th, 100th, 1000th అని వస్తుంది అనమాట. సో ఆ ఆర్డినల్ నెంబర్స్ని వాటి యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వస్తుంటాయి కదమ్మా. సో వాటన్నింటినీ మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఆర్డినల్ నెంబర్స్లో చూడాలి. ఇక అనాగ్రామ్స్ అనేటువంటివి మనం రకరకాల ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ ఇటీవల ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. సో సాధ్యమైనంత వరకు మనకు తెలుగులో వికట కవి అని ఉంటుంది కదా, ఎటువైపు నుంచి చదివినా ఒకే రకమైనటువంటి పదం వస్తుంది. అట్లనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రకరకాల కొత్త వర్డ్స్ వస్తున్నాయి, అందులో అనగ్రామ్ ఒకటి. సో మనకి 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయితే అనగ్రామ్స్ యొక్క ప్రస్తావన. సో మళ్ళా 10th క్లాస్లో మనకు కనిపిస్తుంది ఆ అనగ్రామ్స్ను, రెడిప్లికేటెడ్ వర్డ్స్ను, సో రకరకాల వెకాబులరీ ఐటమ్స్ను మీకు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటే మాట్లాడడానికి అవసరమైనటువంటి భాషా భాగాలు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఈ భాషా భాగాలు మనకు జనరలైజ్డ్ కాన్వర్జేషన్కి ఉపయోగపడితే, అదే లిటరేట్స్కు, లిటరరీ కాంట్రిబ్యూటర్స్కు, పోయిట్స్కి, వర్సటైల్ రైటర్స్కి మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటాయన్నమాట. అంటే సో 8th క్లాస్ వరకు మనకు సిమిలీ, మెటాఫర్, పర్సానిఫికేషన్, సో ఇటువంటి వాటిని చిన్న వాటిని మనం డిస్కస్ చేస్తాం. సో ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఏదైనా ఒక కంపారిజన్ జరిగినప్పుడు ఆ కంపారిజన్ ద్వారా మనం ఏ రకమైనటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని క్యాటర్ చేయవచ్చు. తెలుగులో వీటిని అలంకారాలు అని అంటాం. సో వాటన్నిటి మనం డిస్కస్ చేస్తాం. ఇది వొకాబులరీకి సంబంధించినటువంటిది. యాజ్ యూజువల్ గ్రామర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్, క్లాస్. సో ఇవి ఉన్నాయన్నమాట గ్రామర్లో భాగంగా. వెకాబులరీ మీద పట్టు వచ్చిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆల్ టైప్స్, దేర్ ఫంక్షన్స్ అండ్ యూసేజ్. సో ఆల్ టైప్స్ అని అంటే నౌన్ దగ్గర నుంచి ఇంటర్జెక్షన్ వరకు. సో వాటి యొక్క ఫంక్షన్స్, నౌన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, వర్బ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్ ఎలా, అడ్వర్బ్ ఎలా అనేటువంటి విషయాలను డిస్కస్ చేయాలి. సో నౌన్ యొక్క యూజ్ ఏంటి, అడ్జెక్టివ్ యొక్క యూజ్ ఏంటి, వాటిని కూడా మనం డిస్కస్ చేయాలి. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేటువంటి విషయాన్ని నేను మళ్ళీ మీకు షేర్ చేసుకుంటా. ఇక ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇండెఫినెట్, డెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హౌ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ హౌ దే ఫంక్షన్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్. సో వాటన్నిటిని నేను డిస్కస్ చేస్తా. టెన్సెస్. సో మొత్తం 12 రకాల టెన్సెస్, వాటి స్ట్రక్చరు, వాటి ఫామ్సు, సో వాటి యొక్క యూసేజు మనం డిస్కస్ చేస్తాం. వాయిస్కు సంబంధించి యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, కన్వర్షన్ అని అన్నాడు అనమాట. కన్వర్షన్ ఓకే. సో ఆ కన్వర్షన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇక అదేవిధంగా స్పీచు, ఆ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, అగ్రిమెంట్, సబ్జెక్ట్ విత్ వర్బ్, క్లాజు, ఇదంతా గ్రామర్ కిందకి వేసినాడు అనమాట. సో గ్రామర్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా వెకాబులరీ మరియు గ్రామర్ మీద మీకు క్లారిటీ ఇచ్చిన. సో రిమైనింగ్ 4 ఐటమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా మనం డిస్కస్ చేస్తాం. వాయిస్ కన్వర్షన్ అడిగినాడు. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి
కన్వర్ట్ చేసేటువంటి విధానం మీద మనకు క్లారిటీ ఉండాలి. సో ఒకటి ప్రాసెస్ మీద కూడా అడుగుతాడు. కేవలం యాక్టివ్ నుంచి ప్యాసివ్కు ప్రోడక్టే కాకుండా హౌ టు చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ ఆర్ హౌ టు ట్రాన్స్ఫర్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్. ఎస్, సో రిపోర్టెడ్ స్పీచ్ మరియు డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, వాటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? మామూలుగా డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్కే మరి ఒక పేరు రిపోర్టెడ్ స్పీచ్ అని మనం అంటుంటాం. అయితే ఆ చిన్న డిస్క్రిమినేషన్ కూడా అడిగినాడు అంటే మనం పేపర్ సెట్టర్ యొక్క ఆ లింగ్విస్టిక్ స్టఫ్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాని మీద ప్రశ్న ఎలా వస్తుంది మనం చూస్తాం. రకరకాల సెంటెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో. అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, రకరకాల సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిలో అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా మార్చాలనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. చూడండి, సాధ్యమైనంత వరకు మనం స్పీచ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీద అవగాహన తీసుకోవాలి. నెక్స్ట్, రకరకాల సెంటెన్సెస్ ఉన్నాయని ఇక్కడ డిస్కస్ చేసినాం కదా, ఆ సెంటెన్సెస్సే అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. వాట్ ఈజ్ ఎన్ అసెర్టివ్? హౌ ద వర్డ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ అసెర్టివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేయాలి. వాటి ఐడెంటిఫికేషన్ కూడా చేయాలి. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్, దేర్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్స్. మనం 5th క్లాస్ టెక్స్ట్ బుక్ను చూసినట్లయితే కేవలం అడ్జెక్టివ్సే కాకుండా అడ్వర్బ్స్కి కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. అంటే మనం ఇక్కడ కంపేర్ చేయడానికి అడ్జెక్టివ్స్ మరియు అడ్వర్బ్స్ రెండు ఉపయోగపడతాయని. పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సో ఆ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో భాగంగా ఆ అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ఏ రకమైనటువంటి మార్పులకు గురి అవుతుంది, అర్థాన్ని మార్చకుండా పాజిటివ్ నుంచి కంపారిటివ్లోనికి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్లోనికి ఎలా మార్చాలనేటువంటి ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేసినట్లయితే దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. కన్వర్షన్స్ అండ్ ఐడెంటిఫికేషన్ అన్నాడు. అంటేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలిఫెంట్ ఈజ్ టాల్ అని ఉందనుకోండి, ది ఎలిఫెంట్ ఈజ్ టాల్ అని ఉందనుకోండి, ఇది పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలో ఏ డిగ్రీ కిందికి వస్తుంది అని అన్నప్పుడు మనం ఏదైనా ఒక యానిమల్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక వస్తువు యొక్క ఏదైనా క్వాలిటీని మనం బూస్టప్ చేసినటువంటి సందర్భంలో అది పాజిటివ్ డిగ్రీని అనాలి. ఏవైనా రెండింటిని కంపారిజన్ చేసినప్పుడే కంపారిటివ్ డిగ్రీ అనాలి. ఓకేనా? ఒకే ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు పాజిటివ్ అనాలి. అయితే ఇంకొక జంతువుతో కానీ, వస్తువుతో కానీ, ప్రదేశంతో కానీ, లేదా మిగిలిన చాలా వాటితో కానీ మనం కంపేర్ చేసేటువంటి ప్రయత్నం చేసినాము అంటే అప్పుడు మనకు వేరే డిగ్రీ వస్తుంది. నేను ఐ కెన్ మేక్ ఇట్ క్లియర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సర్టన్ ఎగ్జాంపుల్స్. యాజ్ ఫర్ యాజ్ లింకర్స్ ఆర్ కన్సర్న్, లింకర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్, యూసేజెస్, పొజిషను, కొహెషను విత్ అప్రాప్రియేట్ లింకర్స్. లింకర్ అని అంటే ఆల్మోస్ట్ ఒక సెంటెన్స్లో లేదా ఒక ఫ్రేజ్లో రెండు పదాలను లేదా ఒక సెంటెన్స్లో రెండు ఫ్రేజులను లేదా క్లాజులను కలపడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్స్కే లింకర్స్ అని పేరు. ఈ లింకర్స్ అనేటువంటివి ఎందుకు కంజంక్షన్ నుంచి లింకర్కు మారిపోయినాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ లింకింగ్ వర్బ్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వీటినే తెలంగాణ టెట్లో ఏమడిగినాడంటే కొహెసివ్ మార్కర్స్ అని అన్నాడు. కొహెసివ్ మార్కర్స్ అంటే లింకర్స్ అన్నా, కంజంక్షన్స్ అన్నా, కొహెసివ్ మార్కర్స్ అన్నా కూడా దీస్ ఆర్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు కనెక్ట్ టూ ఇండివిజువల్స్ ఇన్ టు వన్, ఎయిదర్ వర్డ్స్ ఆర్ క్లాజెస్ ఆర్ ఈవెన్ సెంటెన్సెస్. కలిపితే వాటిని ఏమంటాము అంటే లింకర్స్ అని అంటాం. ఇక కమ్యూనికేటివ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ఇక్కడ అడుగుతాడు. ఫంక్షనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ లైన్కి పిల్లవాడు వచ్చేటప్పుడు ఏమని అడుగుతున్నాడు, మే ఐ కమిన్ సార్ ఆర్ మే ఐ కమిన్ మ్యామ్ అని అడుగుతున్నాడు అనమాట. ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ ఏ పర్మిషన్ టు దట్ పర్టికులర్ బాయ్ టు ఎంటర్ ఇన్సైడ్, పాజిటివ్ పర్మిషన్ ఇస్తున్నాం అనుకో, అప్పుడు ఎస్ యూ మే అని అనాలి. కానీ మన టీచర్స్ ఏమంటున్నారు, పిల్లవాడు అడగడమే మే ఐ కమిన్ సార్ అన్నట్లా మై కమిన్ సార్ అంటున్నాడు. కానీ టీచర్ కూడా ఎస్ కమిన్ అంటున్నాడు అనమాట. ఎస్ కమిన్ ఈజ్ ద నాట్ ద రైట్ ఎక్స్ప్రెషన్. చూడండి ఎందుకు ఇన్ సర్వీస్ టీచర్స్కి ఈ ఇంగ్లీషు ఇంత స్టఫ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ అడుగుతున్నాడు అంటే అవర్ డ్యూటీ ఈజ్ టు క్యాటర్ దిస్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ చిల్డ్రన్ టు యూజ్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్. సో అటువంటిది తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పును కనిపెట్టేటువంటి ఆ స్టఫ్ ఉండాలా, ఆ స్టఫ్ ఉందా లేదా మనకి చెక్ చేయబోతున్నాడు అనమాట. మే ఐ కమిన్ సార్ అన్నప్పుడు గ్రాంటింగ్ పర్మిషన్ అయితే ఎస్ యూ మే అని అనాలి. ఒకవేళ రిజెక్టింగ్ ఆర్ రెఫ్యూజింగ్ పర్మిషన్, సో నేను లోపలికి రానియన్ అన్నప్పుడు నో యూ మ్యాంట్ అని అంటే సరిపోతుంది. ఎట్లా అనేది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇదంతా ఫంక్షనల్ ఇంగ్లీష్ కిందకి వస్తుంది. అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసెర్టివ్ సెంటెన్స్ అయినా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా, ఈవెన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా తప్పనిసరిగా వర్బ్ను కలిగి ఉంటాయి.
ఆ వర్బు ముందు వైపున సబ్జెక్టుతో బ్యాలెన్స్గా మనం యూజ్ చేయాలి. అంటే సబ్జెక్టు వర్బు ఉండేటువంటి ఆ కాంబినేషన్ని మనం సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. దీన్నే కాంకర్డ్ అని కూడా అంటాం. సో దాని గురించి మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తాం. క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి, ఆ లింక్లో మీకు నేను క్లాస్ గురించి చెప్తా. ఇఫ్ క్లాజు సో టైప్ 1 టైప్ 2 మెయిన్ క్లాజెస్ ఏంటి, సబార్డినేట్ క్లాజెస్ ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, నౌను, అడ్వర్బియల్, పార్టిసిపిల్, రిలేటివ్, ఫైనైటివ్, నాన్ ఫైనైటివ్ క్లాజెస్. సో ఓవరాల్గా ఆ క్లాజెస్ అన్నింటి మీద నేను మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి, అదే సబార్డినేట్ క్లాస్ను మనం నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, అడ్వర్బియల్ క్లాస్ అని ఎప్పుడు అంటాం, ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తా. ఇది గ్రామర్కు సంబంధించినటువంటి విషయం. సో అదే మనం ఈ గ్రామర్లోనే ఇంకా కొంత హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, వాటి టైప్స్, వాటి ఫార్మ్స్, వాటి కాంట్రాక్షన్స్, అవును అపాస్ట్రఫీ సహాయంతో మనం చేసేటువంటి కాంట్రాక్షన్ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్కు చేస్తాం. సో వాటిని మనం చూడాలి. వాటిలో నెగటివ్స్ ఎట్లా ఉంటాయి అవి కూడా చూడాలి. సో ఫ్రేమింగ్ ఆఫ్ WH క్వశ్చన్స్. సో 10th క్లాస్లో మనకు ఇది మేజర్గా మేజర్ మార్క్స్ని క్యారీ చేసేటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ కదా. సో WH క్వశ్చన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ WH వర్డ్, సింటాక్స్, అగ్రిమెంట్ ఆఫ్ టెన్స్ విత్ సబ్జెక్ట్. సింటాక్స్ అని అంటే సో ఇది వర్డ్ ఆర్డర్, సెంటెన్స్ను సింటాక్స్ అని అంటాం అనమాట. సో సాధారణంగా సింటాక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వేర్ వీ కెన్ గెట్ క్లారిటీ ఓవర్ ద స్టడీ ఆఫ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. సో వాక్య నిర్మాణం గురించి తెలుసుకునేదాన్ని సింటాక్స్ అని అంటాం. అసలు సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, సో WH క్వశ్చన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అడ్జెక్టివ్స్ని ఆర్డర్లో పెడతాం మనం. సో ఇప్పుడు ఏ బ్లాక్ న్యూ షర్ట్ అనేది నౌను, బ్లాక్, న్యూ అనేటువంటివి అడ్జెక్టివ్స్. అయితే ముందు బ్లాక్ రావాలన్నా, ముందు న్యూ రావాలన్నా, న్యూ బ్లాక్ షర్ట్ అనాలన్నా, బ్లాక్ న్యూ షర్ట్ అనాలన్నా, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో. సో స్టాండర్డ్ ఆర్డర్ ఏంటి, కరెక్ట్ ప్లేస్మెంట్ ఏంటి, కాంటెక్చువల్ అప్రాప్రియేట్నెస్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక వర్బ్స్లో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్నాయి. ఆ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ యొక్క ఉపయోగం ఏంటి, అసలు ఎలా ఉంటాయి అవి, సో వాటి యొక్క రికగ్నేషన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక పంక్చువేషన్, క్యాపిటలైజేషన్ 2nd క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. క్యాపిటలైజేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అసలు సో యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాపు, కామా, క్వశ్చన్ మార్కు, సో ఎక్స్క్లమేషన్ మార్కు, సో ఇన్వర్టెడ్ కామాస్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయాలి, ఇంక్లూడింగ్ అపాస్ట్రఫీ. సో మనకి 5th క్లాస్లో, 3rd క్లాస్లో వీటికి సంబంధించినటువంటి అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ కెన్ బి షేర్డ్. సో లెటర్ రైటింగ్ చూడండి, ఈడి వరకు ఎక్కడికి, డైరీ ఎంట్రీ వరకు, డైరీ ఎంట్రీ, ఎస్. సో ఇవన్నీ కూడా ఏది పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, ఇది వచ్చేసి మనకు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ లేక తీసుకున్నాడు. ఇక లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, ఈమెయిల్, పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్ ఆర్ ఇన్విటేషన్, బయోగ్రఫికల్ స్కెచ్, స్పీచ్, ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ లేక తీసుకున్నాడు. దీస్ ఆర్ ఆల్ డిస్కోర్సెస్. డిస్కోర్సెస్ అంటే హౌ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్స్ కెన్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సిచ్యుయేషన్. ఎదుటి వ్యక్తికి అర్థం కావడానికి మనలో ఉండేటువంటి లాంగ్వేజ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేదాన్ని డిస్కోర్స్ అని అంటాం. డిస్కోర్స్ అంటే మీనింగ్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ టు ద కౌంటర్ పార్ట్. మన ఎదురుగా ఉన్నటువంటి లిజనర్, మన ఎదురుగా ఉండేటువంటి రీడర్, మన ఎదురుగా ఉండేటువంటి రిసీవర్, మన ఎదురుగా ఉండేటువంటి కౌంటర్ పార్ట్కి ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేయాలని చెప్పేటువంటి దాన్నే మనం ఏమంటాము అంటే సో డిస్కోర్స్ అని అంటాం. ఈ విధంగా లెటర్ రాయడం ద్వారా, డైరీ ఎంట్రీ ద్వారా, ఈమెయిల్ పంపడం ద్వారా, పారాగ్రాఫ్ రాయడం ద్వారా, డైలాగ్ రైటింగ్ ద్వారా, సో ఏదైనా ఒక నోటీసు లేదా ఇన్విటేషన్ పంపడం ద్వారా, బయోగ్రాఫికల్ స్కెచ్ ద్వారా మరియు స్పీచ్ ద్వారా మనము డిస్కోర్సెస్ని ఫామ్ చేయవచ్చు. సో ఆ డిస్కోర్స్ మార్కర్స్ ఏంటి, హౌ టు ఫామ్ డిస్కోర్సు, ఆ ఫార్మేట్ ఏంటి, ఒకదాని ఫీచర్స్ ఏంటి, సో ఏ విధంగా కమ్యూనికేషన్ ఈ డిస్కోర్స్ డివైజెస్ ద్వారా అందుతుంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. డిక్షనరీ స్కిల్స్లో భాగంగా మనకు 2 ఇచ్చాడు. ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రెండోది డిక్షనరీ ఎంట్రీ. వాట్ ఈజ్ ఎ డిక్షనరీ అండ్ యూ హ్యావ్ టు నో ద హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ డిక్షనరీ. అసలు డిక్షనరీ ఎప్పటి నుంచి మనకు అందుబాటులో ఉంది, థిసారస్ అంటే ఏంటి, డిక్షనరీకి ఉండేటువంటి అనదర్ ఫార్మ్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ వర్డ్స్ని ఏమంటామంటే థిసారస్ అని అంటాం. సో దీని గురించి డిక్షనరీకి థిసారస్కు ఉండేటువంటి కామన్ ఫీచర్ గురించి, ఇంకా రెఫరెన్స్ సోర్సెస్ చాలా ఉన్నాయి, ఎల్లో పేజెస్ ఉన్నాయి, ఇండైసెస్ ఉన్నాయి, వీటన్నింటి గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే పర్టికులర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రికగ్నేషన్ ఆఫ్ లెటర్ సీక్వెన్సెస్ అండ్ వర్డ్ సీక్వెన్సెస్. సో ఒక లెటరు లేదా
వర్డ్లో ఉండేటువంటి ఆ లెటర్ కాంబినేషన్స్ని బేస్ చేసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా మనం ఏ విధంగా చేయాలా. అండ్ దెన్ డిక్షనరీ ఎంట్రీ. సో డిక్షనరీని మనం చిన్నపిల్లలకి సప్లై చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పుడే ఇస్తున్నాం మన గవర్నమెంట్ స్కూల్స్లో. ఆ డిక్షనరీ ఎలా యూజ్ చేయాలో మనకు తెలిసి ఉంటే రేపొద్దున పిల్లలకి చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఒక ఐటెం పెట్టి ఉన్నాడు. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్లో భాగంగా ప్రోజు మరియు పోయిట్రీ. సో ఇవి రెండు కూడా టెక్చువలే ఇస్తానంటున్నాడు, అయితే జనరల్గా ఇస్తానంటున్నాడు. అంటే ఎక్కడ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఓవరాల్గా లెసన్స్ అన్నిటి మీద మనం పట్టు సాధించాల్సి ఉంటుంది. సో ప్రోజు, పోయిట్రీ, టెక్చువల్ అంటే సీనే అంటే మనకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో నుంచే ఎక్కడో ఇస్తాడనమాట. అయితే అది ప్రోజ్లో ఒకటి, పోయిట్రీలో ఒకటి ఇస్తాడు. సో దాని మీద మనం చిన్న క్లారిటీని తీసుకోవాలి. సో ఇది 24 మార్కులకు సంబంధించింది. వెకాబులరీ, గ్రామర్, conventions of writing, discourses, dictionary skills and reading comprehension. These are the headings. Under these headings several grammatical concepts and grammatical elements have to be discussed in a detailed way in order to get 24 out of 24 marks. English is very easy language, only the thing is the way we are connecting with it is very important. If you connect in a right mode, then automatically English will be yours. సో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక 6 మార్కులు దేనికి సంబంధించింది, మెథడాలజీకి సంబంధించి ఉంది కదా. మెథడాలజీ, హౌ టు టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దానికి సంబంధించి 6 మార్క్స్ ఉంది కదా. ఈ మెథడాలజీలో సిలబస్ ఏం పెద్దగా పెట్టడానికి ఏం అవకాశం ఏమి ఉండదన్నమాట. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు, అండ్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, సో టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ ఐటమ్స్, సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లానింగ్, అండ్ దెన్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి టోటల్గా ఇంతకుముందు ఫొనెటిక్స్ ఉండే, ఈ ఫొనెటిక్స్ని మనం ఇక్కడ సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక దగ్గర, సో ప్రొనౌన్సియేషన్ సంబంధించినటువంటి ఒక ఐటెంని చెప్పుకోవాల్సిందే, మనం దాన్ని వదలడానికి. ఓవరాల్గా 6 మార్క్స్ ఇంగ్లీష్ మెథడాలజీలో మనకేమేమి ఉన్నాయంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్, కరికులం, ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి మెథడాలజికల్ యూనిట్స్. సో వీటిని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసి ఒక ప్రైమరీ స్కూల్లో చదివేటువంటి చైల్డ్కి ఏ విధంగా ఇంగ్లీష్ను చెప్పడానికి ఈ పెడగలాజికల్ స్టెప్స్ మనకు ఉపయోగపడతాయో మనం డిస్కస్ చేస్తాం. సో 6కి 6 మార్కులు, 24కి 20 మార్కులు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంగ్లీష్ అనేటువంటిది సో అప్పుడెప్పుడో బ్రిటిష్ వాడే లాంగ్వేజ్, కానీ ఇప్పుడు మనది ఇది. సో దీని మీద పూర్తి మనం గ్రిప్ను సంపాదిస్తాం. సో దీని మీద నేను చెప్పేటువంటి టిప్స్ను స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినరు అంటే సో జస్ట్ ఒక 4-5 వీడియోలతోనే మీరు మ్యాక్సిమం స్కోర్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అస్.